ఢిల్లీలో వర్షం దంచుకొట్టింది. ధూళి తుఫాను బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు, వడగండ్ల వానతో అనేక ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్స్ నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. ప్రధాన కూడలిలో ట్రాఫిక్ జామ్ అయింది. పలు మార్గాల్లో మెట్రో సేవలు నిలిచిపోయాయి. వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడినప్పటికీ ఈదురుగాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈదురుగాలులు, భారీ వర్షంతో ఒక్కసారిగా ఢిల్లీలో వాతావరణం మారిపోయింది. ఇక ఢిల్లీతో పాటు శివారు ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో గంటకు 79 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇక స్టఫర్జంగ్ ప్రాంతంలో ఈ స్థాయిలో గాలుల వేగం నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ పెనుగాలులు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వర్షం, ఈదురుగాలుల తీవ్రతకు అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకొలగా పలు హోర్డింగ్స్ విరిగిపడ్డాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాల్లో కూడా అంతరాయాలు ఏర్పడ్డాయి. ఇక ఆకస్మిక వాతావరణ మార్పుల కారణంగా విమాన సర్వీసెస్ పైన కూడా ప్రభావం పడింది. ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు పలు సూచనలు జారీ చేశారు. ప్రయాణికులు తమ విమాన ప్రయాణ వివరాల కోసం సంబంధిత ఎయిర్లైన్స్ సంస్థలను సంప్రదించాలని తెలిపారు. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు కూడా తమ ప్రయాణికులకు ఇదే విధమైన సూచనలు చేశాయి. విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని కోరాయి. మరోవైపు ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్లోనూ అనేక చోట్ల భారీ వర్షం కురిసింది. నోయిడా ప్రాంతాలన్నీ పెనుగాలులు, కుండపోత వర్షం ముంచెత్తాయి. రాజధాని ఢిల్లీలో కూడా వర్షం బీభత్సం సృష్టించింది. పెనుగాలులు, వడగళ్ల వానతో బీభత్సం సృష్టించింది. ఇక అస్తవ్యస్తమైంది జనజీవనం. పలు చోట్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. గంటకు 79 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. అలాగే హోర్డింగ్స్ విరిగిపడినటువంటి పరిస్థితి కనిపించింది. చెట్లు కూలి భారీగా కార్లు కూడా ధ్వంసమైన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం.